ప్రాచీన భారతంలో ప్రతిరోజు సూర్యోదయంతోనే ప్రారంభమయ్యేది. జీవన విధానంలో భాగంగా ఉండేవి. నిద్ర కూడా అందులో ఒకటి. నిద్ర అనేది కేవలం విశ్రాంతి కాదు. శరీరం, మనస్సు, ప్రకృతి మధ్య సమతుల్యత, దిశ దానిని ప్రభావితం చేస్తుంది. ప్రాచీన భారతీయులు తూర్పు దిశగా నిద్రపోయేవారు. ఇది సంప్రదాయం కాదు, పరిశీలన ఫలితం. తూర్పు నుంచి సూర్యకాంతి వస్తుంది. శరీర జీవక్రియలను మేల్కొలిపే శక్తి అది. ప్రకృతితో సమన్వయం. భూమికి చుంబక శక్తి ఉంది. మన శరీరానికు చుంబక లక్షణాలు ఉన్నాయి. దిశలు ప్రభావం చూపుతాయి. తూర్పువైపు తల ఉంచి నిద్రపోతే రక్త ప్రసరణ సహజంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దిశలు పిల్లలకు కూడా నేర్పించేవారు. జీవనశాస్త్రంగా, మతంగా కాదు. ఇళ్ళు, పడకలు, జీవన విధానం అన్నీ ప్రకృతికి అనుగుణంగా. అదే భారత దృష్టి. సరైన దిశలో నిద్ర మంచి నిద్రను ఇస్తుంది. మంచి ఆలోచనలకు దారితీస్తుంది. ఈరోజు మనం దిశలను మర్చిపోయాం. కానీ అలసట పెరిగింది. యాదృచ్ఛికం కాదు. ప్రాచీన జ్ఞానం అంధవిశ్వాసం కాదు. అది పరిశీలన ఆధారితం, అనుభవం ఆధారితం. సూర్యుడితో కలిసి లేచే జీవితం శరీరాన్ని శ్రద్ధగా చూసుకుంటుంది, మనస్సును స్థిరంగా ఉంచుతుంది. తూర్పు దిశ జీవనానికి సంకేతం, ప్రారంభానికి సంకేతం, సమతుల్యతకు సంకేతం. భారతం ప్రశ్నలు అడిగింది, ప్రకృతిని విన్నది, జవాబులను జీవనంగా మార్చుకుంది.